అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దువ్వాడ మాధురి అలాగే పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. అయితే దువ్వాడ మాధురితో పవన్ కళ్యాణ్ అన్నాడు, మీరు ఏదైతే కన్వెక్షన్ రూమ్ లో నాకు హోస్ట్ నాగార్జున గారు చూపించారో అది మాట్లాడటం చాలా తప్పండి. అయినా మీరు ఇంత పెద్ద రియాలిటీ షోలో అలా ఎలా మాట్లాడతారు? అందరికంటే మీరు చాలా పెద్దవాళ్ళు, ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారనేది నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు దువ్వాడ మాధురికి. అయితే మాధురి అది కలగ చేసుకొని, అది కాదు పవన్ కళ్యాణ్, మేము ఏది చూసామో అదే మాట్లాడాను, ముఖ్యంగా నాకు రమ్య చెప్పింది కాబట్టి దానికి నేను మాట్లాడాను అంటే ఈలోగా తనుజ కలగ చేసుకొని, అదేంటి మాధురి గారు, రమ్య చెప్పింది మీరు విన్నాను, మళ్ళీ మీరు కూడా మాట్లాడారు కదా, ఆ వీడియో నేను కూడా చూశాను. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, డెమోన్ పవన్ కి ఏదైతే వెళ్ళి డెమోన్ పవన్ నువ్వు రీతుతో మాట్లాడుతున్నావు, దానివల్ల నీకు బ్యాడ్ అవుతుంది, సో మాట్లాడద్దు అని అంత బాగా చెప్పిన అమ్మాయి అదే ముక్క మా ఇద్దరి మధ్యన ఏదో జరుగుతుందని ఫీల్ అవుతున్నారు బయట మాకు చెప్పుంటే అది మా తప్పును మేము సరిదిద్దుకునే వాళ్ళం. కానీ ఆమె అలా చెయ్యకుండా ఇంత పెద్ద రియాలిటీ షోలో ఏదో ఇద్దరం తప్పులు చేస్తున్నట్టు, అంతేకాకుండా పవన్ నా మీద చేతులేస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను తప్పకుండా రమ్యనే నామినేషన్ చేస్తాను. ఎందుకు అంటే రమ్యకి నోడుదూలు ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ అలాగా ఎవరిని ఏ అమ్మాయిని కూడా అనడానికన్నా భయపడాలి అంటూ తనుజ అయితే దువ్వాడ మాధురికి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నాకు ఒక మంచి సపోర్టెడ్గా, అంటే నాకు యాజ్ ఏ ఫ్రెండ్గా మేమిద్దరం మాట్లాడుకున్నాం తప్ప ఎప్పుడు మా ఇద్దరి మధ్యన అలాంటి స్వభావం నాకు లేదు అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ, నిజమండి, తనుజతో నాకు బాండింగ్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే ప్రియా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత నాకు తను ఒక గైడ్గా ఉందనే చెప్పాలి. ఏదన్నా టాస్క్లో నాకు షూ కట్టుకోవడం రాకపోయినా ఆ షూ కట్టడం హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఏదైనా తప్పు చేస్తే అది ఇలా కాదు ఇలాగని చెప్పుద్ది. ఒక గైడెన్ గా, ఒక మంచి అడ్వైజ్ గా నేను ఎప్పుడూ ఫీల్ అయ్యాను తప్ప తనుజ ఏదో నా లవర్ అనో లేదో నేను తనుజకి లవర్ అవ్వాలని అనుకోలేదు. కొన్ని మన పొజిషన్ చూసి మనం మాట్లాడుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ అయితే క్లియర్ కట్ గా చెప్పేశాడనే చెప్పాలి. లైవ్ లో తనుజకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ జస్ట్ ఫ్రెండే అంటూ క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మరి అదే క్లారిటీ వీడియో ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తే తనుజకి మరింత ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నామినేషన్ లో రమ్యకి దోలు తీర్చాలని ఫిక్స్ అయిపోయింది తనుజ. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.